అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త, ప్రభు యేసు వార్త, రక్షణ సువార్త. అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త, అద్భుత సువార్త. క్రీస్తునందు అత్యంత ప్రియమైన అద్భుత సువార్త టీవీ ప్రేక్షకులందరికీ మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములు మీకు అందరికీ శుభావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ మంచి సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని సమయంలో చదువుకుందాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయి ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కనులెదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టుదును. ప్రభునందు ప్రియమైన వారలారా, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టుదును. ఈ వచ్చర సందేశమును వీక్షిస్తున్న మీకు అందరికీ ప్రభు కృపా కనికరము సమాధానము మెండుగా కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో అనేక రకాలైన అనాలోచిత నిర్ణయాల వలన, అజ్ఞానం వలన అయోమయంలో ఉండి నిరాశ నిస్పృహలో జీవిస్తూ ఉంటాం. నెగిటివ్ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటాం. చాలా వ్యతిరేకమైనటువంటి కోణంలో బ్రతుకుతూ ఉంటాం. నెగిటివ్ ఆ వైబ్రేషన్స్ కూడా మనకు అలాగనిపిస్తుంది. ఏదో కోల్పోయిన తత్వం, ఒంటరి జీవితం, చెప్పుకోలేని పరిస్థితులు, వీటిల్లో మనం విసిగి వేసారిపోతూ మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని ప్రోత్సహించకపోగా మనల్ని అణిచివేస్తున్నటువంటి సమయంలో ఇంకా కుంగిపోతూ ఉంటాం. అయితే ఒకటి గమనించాలి, ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. దాన్ని మర్చిపోకూడదు. వసంతకాలములో కోయిల కూస్తూ ఉంటుంది, వర్షాకాలంలో కప్పలు బెకబెకమంటూ ఉంటాయి. కప్పలు అరిచే సమయంలో కోయిల మౌనంగా ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క స్వరము వాటి మధ్య ఉపయోగం ఉండదు. ఆ కప్పల శబ్దానికి కోయిల శబ్దానికి చాలా తేడా ఉంటుంది. వసంత ఋతువు వస్తున్నప్పుడు ఆ కోయిల కూస్తూ ఉంటుంది, కప్పలు కనుమరుగైపోతాయి. ఆ యొక్క కోయిల కూతలు ఎంతో మనల్ని ఉల్లాసింపచేస్తాయి. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, వారి కన్నుల ఎదుట. ఎవరి కన్నుల ఎదుట? నిన్ను అణిచివేయాలనుకుంటున్న వారి కన్నుల ఎదుట, నీ శత్రుల ఎదుట, వ్యతిరేక్తుల శక్తుల, వ్యక్తుల, పరిస్థితుల పట్ల ఆయన నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఆ గొప్ప చేసేంతగా ఆయనను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఒక వ్యక్తిని దేవుడు దీవించాలనుకున్నప్పుడు ఇతరుల కన్ను గుట్టుకునేంతగా, అసూయపడేంతగా ఇచ్చిస్తాడు. ఉన్న స్థలాలు ఎక్కిస్తారు. ఎక్కడో బానిస బతుకుతున్నటువంటి హదస్స ఎస్తేరు రాణిగా కీర్తి గడించగలిగింది. ఎస్తేరు ఊహించి ఉంటుందా నేను రాణి కాగలనని? కనీసం రాణి యొక్క అంతఃపురాణలోకి, ఆ రాజుగారి కోటలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు చూడండి ఎంత కృపావాత్సల్యం కలిగిన వాడో. దీనులను, బీదలను ఉజ్జీవింపచేయటానికి, వారిని బలపరచడానికి ఆయన
వేయించేవాడై ఉన్నాడు. అంత మాత్రం కాకుండా ఆ దీనుల ఎడల ఆ వినయ మనసు గల వారిని ఉజ్జీంప చేయుటకు ఆయన మన మధ్యలో నివాసం ఉండే దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. భయపడవలదు విశ్వాసి, భయపడవలదు, కృంగిపోవలదు సహోదరుడా సహోదరి. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. వారి కనుల ఎదుట ఆయన నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టువాడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి మాట, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడై ఉండేదనని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలు పెట్టెదను. నిన్ను గొప్ప చేస్తాను. ప్రజలందరూ ఆశ్చర్యచకితులవ్వాలి. ప్రజలందరూ నీ వైపు చూడాలి. నీ కొమ్ము హెచ్చించబడాలి. ఈ దీనుడికి ఇంత ధన్యత ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు ఆశ్చర్యం అందాలి. ఆ విధంగా చేయవాడని నేను, లేనిదాన్ని ఉన్నదానిగాను, ఉన్నదాన్ని లేనిదానిగా చేయగలిగేవాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఊరికే గాసిప్స్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి, గ్రాస్ మీద కాన్సన్ట్రేట్ చేయకండి, జలసీ సంబంధించేటువంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకండి. ఆ వ్యక్తులను దూరం పెట్టండి. మరి దీని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే రీజనరేట్ చేసేటువంటి ప్రభు వైపు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. జనరేషన్ టు జనరేషన్స్, వంశం నుండి వంశాల వైపుకు ఆశీర్వదించే, అభివృద్ధి పరిచే దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన మీద విశ్వాసం ఉంచాలి. యెహోషువా, నేను మోషేకు తోడైనట్టు నేను కూడా నీకు తోడై ఉంటాను. వారందరి కనుల ఎదుట నేను గొప్ప చేస్తాను. గమనించండి, మీరు యోర్దాను నీళ్ళ దగ్గరికి వచ్చి యోర్దాను నిలువుడని నిబంధన మందసము యాజకులకు ఆజ్ఞాపించము. కాబట్టి యెహోషువా, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుని యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలులందరికీ ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దాను దాటబోతున్నది కనుక జీవగల దేవుడు మీ మధ్య ఉన్నాడని, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కనానీయులు, హిత్తీయులు, హివీయులు, పెరిజ్జీయులు, గెర్గేషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టునని దీనివల్ల మీరు తెలుసుకుందరు. కాబట్టి ప్రతి గోత్రంలో ఒక్కొక్క మనిషిని, ఇశ్రాయేలు గోత్రం నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. సర్వలోకనాథునికి యెహోవా నిబంధన మందసమును యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగనే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతా యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటుటకై జనులు తమ గుడారముల నుండి బయలుదేరిరి. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారెతాను వద్దనున్న ఆదామును పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును అరాబా సముద్రమునకు నాకు పారునవి బొత్తిగా ఆపబడెను. జనులు ఎరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులు యోర్దాను మధ్య 6 నెలలను శ్రమగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాడుట తుదమట్టు వరకు ఇశ్రాయేలందరూ 6 నెలల మీద దాడుచు వచ్చిరి. దేవునికి స్తోత్రము కలుగును గాక. అలనాడు నా భక్తుడైనటువంటి మోషే ద్వారా ఎర్ర సముద్రం పాలు చేశాను. ఈనాడు యాజకులు ఆ మందసం మోస్తూ ఉండగా వారి అరికాళ్ళు ఆ నీళ్లను ఎప్పుడైతే తాగుతున్నాయో వెంటనే యోర్దాను పాయగా చీలిపడుతుంది. అది ఏకరాశిగా నిలబడిపోతుంది. ఎంత ధన్యత, ఆశ్చర్యం! ఇశ్రాయేల్ అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఎంత అద్భుతం! యోర్దాను పాయలింది. ఎర్ర సముద్రం చీల్చబడినట్లుగా ఇది కూడా చీలబడింది. మోషేకు దేవుడు తోడైనట్లుగా తన దాసుడైన యెహోషువా కూడా దేవుడు తోడైనానని జనులందరూ గుర్తించి యెహోషువా మాట వినడానికి ముందుకొచ్చాడు.
ఈరోజు అర్హత లేని మనలను అర్హత కలిగిన జనాంగంగా చేయువాడై ఉన్నాడు. అందుకని చక్కని మాట దేవుని వాక్యం ఈ విధంగా రాయబడింది. మాటని సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మీరు చీకటి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమని వాటిలో కనబడుచున్నది గనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునండి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని మీరు ఖండించండి. ఒకప్పుడు మీరు చీకటి, ఇప్పుడు మీరు వెలుగుమయమైన జీవితం జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆయనలో ఏమాత్రం అసత్యము లేదు, మీరు కూడా అసత్యము లేదు. ఆయన సత్య సంబంధి, మీరు సత్య సంబంధులై ఉన్నారు. ఆయన వెలుగు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. మీరు పగల సంబంధులై ఉన్నారు. అంత మాత్రమే కాదు, మీరు దేవుని రాజ్య సంబంధులై ఉన్నారు. కారణం ఏంటి అంటే ఆయన మిమ్మల్ని అనేకుల ఎదుట గొప్ప చేసి ఉన్నాడు. గొప్ప చేయ మొదలు పెడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాలి అని అంటే మొట్టమొదటిగా మనకు కావలసింది ఏమనంటే తగ్గింపు ఉండాలి. ఎంత తగ్గింపు ఉండాలి అంటే, మోషే 40 దినాలు సినాయి పర్వతం మీద దేవునితో ముఖాముగా మాట్లాడి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, ఆయన చెప్పినటువంటి నియమాలను వాటన్నిటినీ పొందుకొని 40 దినాలు దేవుని యొక్క వెలుగును చూచినటువంటి, ఆయన స్వరం వినటువంటి మోషే దిగి వస్తుంటే 40 దినాలు కొండ కింద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యెహోషువ. ఈరోజు నీవు అటువంటి ప్రార్థనా పరుడువా? అంత తగ్గింపు నీలో ఉందా? అంత ఓర్పు నీలో ఉందా? అంత సహనం నీలో ఉందా? నిశ్చయముగా దేవుడు నిన్ను నీ వారందరి ఎదుట గొప్ప చేయువాడై ఉన్నాడు. వేరే అలంకారం కోరుకోలేదు ఎస్తేరు. హేగే చెప్పిన అలంకారం మాత్రమే కోరుకుని ఆ యొక్క వరుసలో నిలబడింది. ఆమె వంతు వచ్చినప్పుడు అహష్వేరోషు ఆమెను గమనించాడు, నిదానించి చూచాడు. అక్కడ అనేక మందికి ఎస్తేరు పట్ల దయ పుట్టింది. రాజు వెంటనే తన రాజదండం ఆమె మీద చాపి వస్తికి బదులుగా ఎస్తేరు రాణిగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం తగ్గింపు. ఈరోజు అటువంటి తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తాను హెచ్చించుకున్న వస్తీ సౌందర్యవతే ఆమె షూషాను కోటను విడిచిపెట్టవలసి వచ్చింది. తగ్గించుకున్నటువంటి ఎస్తేరు బానిసత్వంలో నుంచి షూషాను కోటలోకి అడుగుపెట్టింది. 127 సంవత్సరాలకి మహారాణి కాగలిగింది. తగ్గించుకుని దేవునికి లోబడి యథార్థంగా నిలబడినటువంటి మొర్దెకై ప్రధానమంత్రి కాగలిగినాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది పరీక్షించుకోవాలి. ఏ గొప్ప కార్యములు చూడలేక ఉన్నావా? ఏ గొప్ప కార్యములు చేయలేక ఉన్నావా? ఉన్నవాడితో సంతృప్తి పడి సతికిలబడిపోయి కృంగిపోయి విసిగి వేసారిపోయి ఉన్నామా? ఒకసారి మళ్ళీ ప్రభు మనం బూస్టప్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నాడు. మనం ప్రోత్సహించబడాలని. ఏమనంటే వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చెయ్య మొదలుపెట్టుదును. ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో, వ్యతిరేకంగా ఉన్నారో, ఇబ్బంది పెడుతున్నారో వారందరి ఎదుట నిన్ను గొప్ప చేయదు మొదలు పెడతానని దేవుడు ఇష్టపడుతున్నాడు. యెహోషువ అంటున్నాడు, వారందరి కన్నుల ఎదుట గొప్ప కార్యం చేస్తాను. ఏమనంటే అలనాడు మోషే కర్ర తీసుకొని ఎర్ర సముద్రం మీద కొట్టినప్పుడు అది పాయలైంది. కానీ నిబంధన మందసము యాజకుల యొక్క పాదాలు ఆ యొక్క యోర్దానును తాకగానే ఆ అరికాళ్ళు మునుగుతూ ఉండగానే నీళ్లు ఏకరాశిగా నిలబడిపోతాయి. మీకు దారి ఏర్పాటు అవుతుంది. ఈరోజు ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము.
మహాకాశాలు పట్టజాలని దేవుడు. ఆయన మిక్కిలి భయంకరుడు, భీకరుడైనటువంటి దేవుడు మనల్ని ఇంకను ప్రేమిస్తూ ఉన్నాడు. తన రిక్తహస్తములు చాపి లవడన ప్రజల వైపు దినమెల్ల చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. మనం ఆయన్ని అంగీకరిద్దాం. ప్రభా, నన్ను గొప్ప చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు, నాకు ఆ తగ్గింపు ఇవ్వు ప్రభా అని మనం అడగవలసిన వారం విన్నాం. అటువంటి పూర్తిగా వినయ మనస్కుడు ఘనత నందును అని ఉంది. ఘనతకు ముందు వినయం ఉండును అని ఉంది. పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును అని ఉంది వాక్యంలో. నువ్వు ఘనత పొందాలి అని అంటే వినయం ఉండాలి. నిన్ను గొప్ప చేయాలి దేవుడు అంటే నువ్వు లోబడాలి. మోషే తిరిగి వచ్చేంత వరకు అక్కడే పడిగాపులు కాస్తూ ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు యెహోషువ ద్వారా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించినాడు. యుద్ధాలు జరిగింపజేశాడు. వీరోచితమైనటువంటి ప్రతిభ పాఠవాలు యెహోషువలో ఉన్నాయి. ఈరోజు దేవుడు నీ పట్ల, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న అందరి పట్ల ప్రత్యేక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమనంటే వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయాలి. తల్లిదండ్రులు ఎంత ఇష్టపడతారండి? మీ పిల్లలు బాగా చదువుతున్నారు, మీ పిల్లలు క్లాస్ ఫస్ట్ వచ్చారు, మీ పిల్లలు స్కూల్ ఫస్ట్ వచ్చారు, ఇదిగోండి మీ బాబు పేరు పేపర్లో పడింది, మీ వాడు ఐఏఎస్ సెలెక్ట్ అయినాడు, ఐపీఎస్ సెలెక్ట్ అయినాడు, లేదంటే మీ అబ్బాయి మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు, వ్యాపారం కలిసి వచ్చింది, లేదంటే మంచి సంబంధం కుదిరింది, అలా జరుగుతుంది ఇలా జరుగుతుంటే ఎంత అభివిపోతామో, మన బిడ్డల గురించి మనకు చెప్తుంటే ఎంత సంతోషిస్తామో. అలాగే దేవాది దేవుడు కూడా అడ్డుపడుతున్నా, వ్యతిరేకిస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, మనల్ని శోధిస్తున్న శోధకుని పైన తప్పక మనకు జయమని గురించి వాడు ఈనాడు. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. అయితే మనం చేయాల్సిన పని ఏమంటే తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు ద్వారా ఆయన మనలను గొప్ప చేయవాడు ఈనాడు. రెండవది, మనం తలాంతు కలిగి ఉండాలి. ఆ తలాంతుని అభివృద్ధి చేసుకునేవారుగా ఉండాలి. తలాంతు గురించినటువంటి మన ఉపమానంలో మనం గమనిస్తే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 11 నుంచి 32 వచనాల వరకు ఉన్న లేఖన భాగం మనం గమనిస్తే ప్రభు ఎంత కృప కలిగిన వాడో, ఎంత దగిలిగినటువంటి వాడో, ఎంత నిక్కచ్చిగా ఉండేవాడో అర్థమవుతుంది. ఆయన దేశాంతరమున పోతూ యజమానుడు తన పని వాళ్ళని పిలిచి ఒకడికి వాడి సామర్థ్యం చొప్పున 5, మరొకడికి 2, మరొకడికి 1 తలాంతు ఇచ్చి, మళ్ళీ నేను వస్తాను, అప్పటికల్లా దీన్ని మల్టిప్లై చేయండి, దీన్ని అభివృద్ధిపరచండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. 5 తలాంతులు అయినటువంటి వాడు 5కి మరేది చేశాడు. 2 తలాంతులు అయిన వాడు 2కి 2 చేశాడు. 1 తలాంతు అయినటువంటి వాడు తీసుకెళ్ళి దాన్ని పూడ్చిపెట్టాడు. ప్రభు అంటున్నాడు, చెడ్డదాసుడా, ఎందుకు అలా చేశావు? ఏదైతే వ్యర్థంగా ఉండిపోయిందో ఆ తలాంతుని తీసి ఎక్కువ ఉన్నటువంటి వాడికి దేవుడు అనుగ్రహించాడు. ఒకటి, దేవుడు మనల్ని గొప్ప చేయాలి అని అంటే మనం తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకుంటే అంతగా ఆశీర్వదించబడతాం. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, హెచ్చించుకునేవాడు తగ్గించబడును అని వాక్యం ఉంది కదా. రెండుకు చూస్తున్నాను, నీకు ఆయన ఏ తలాంతు అయితే ఇచ్చారో ఆ తలాంతుని నువ్వు సాధకం చేయాలి, సాధన చేయాలి, ఆ తలాంతుని అభివృద్ధి పరుచుకోవాలి. ఆ తలాంతు తగినట్లుగా, ఆ యొక్క సాక్ష్యం తగినట్లుగా నీ ప్రవర్తన విధానం ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, అధైర్యపడకండి, అలసిపోకండి, వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోకండి. నూతన సంవత్సరంలో నూతన తీర్మానం చేసుకుని ప్రభా నన్ను బలపరచండి, నిన్ను గొప్ప చేయి మొదలు పెడతానని చెప్పావు, నన్ను గొప్ప చేయండి ప్రభా. అయితే దానికి మీరు ముందు ఇచ్చినటువంటి కండిషన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. నన్ను నేను తగ్గించుకోవడం నాకు నేర్పించండి, ఆ హంబుల్నెస్ నాకు అనుగ్రహించండి ప్రభా. నాకు ఏ తలాంతుని ఇచ్చావో ఆ తలాంతుని అభివృద్ధి పరుచుకోవడం నాకు నేర్పించు ప్రభా. ఆ తలాంతుని అనుసరించి నడిచేటువంటి భాగ్యం దయచేయు ప్రభా. రేపు నువ్వు వచ్చినప్పుడు ముసుగులేని ముఖమును నేను ఎదుర్కొన్నట్టుకు నాకు సహాయం చేయండి ప్రభా అని ఎందుకు ప్రార్థన చేయకూడదు? ప్రియ స్నేహితులారా, అలసిపోకండి, కృంగిపోకండి, ప్రభు కృపపై ఆధారపడదాం.
ఆయన తప్పక మన పరిస్థితులు మెరుగుపరిచి ఆస్వాదించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడు ఉంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు మనల్ని గొప్ప చేయ మొదలు పెట్టాలి అని అంటే కొన్ని విషయాలు ధ్యానం చేద్దామని మనం వాటిని ధ్యానం చేస్తూ దానిలో భాగంగా మొట్టమొదటిది మనకు తగ్గింపు ఉండాలి. ఆ తగ్గింపు ద్వారా హెచ్చింపు పొందుతాము అనేటువంటి భావన మనం కలిగి ఉంటున్నాం. రెండవది గమనించినట్లయితే మనము తలాంతు కలిగి ఉండాలి. తలాంతును అభివృద్ధి పరుచుకునేవారుగా మనం ఉండాలి. ఆయనకి ఏం తలాంతు ఇచ్చారో ఆ తలాంతుతో నీవు దేవుని పని జరిగించాలి. దేవా, నా పట్ల నువ్వు కలిగిన ఉద్దేశంను, నువ్వు కలిగి ఉన్నటువంటి దర్శనాన్ని, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆత్మ నడిపింపును మాకు ప్రసాదించండి ప్రభువా అని మనం ప్రార్థించగలిగినట్లయితే తప్పక దేవుడు తన ప్రత్యక్షతను ఇచ్చి నీలో ఉన్న భయము ఆందోళన తొలగింపచేసి ఆయన నీలో ఉన్న తలాంతును అభివృద్ధి పరుచువాడై ఉన్నాడు. నీ దీపం ఎప్పుడు ప్రకాశించున్న దీపం వలె ఉండాలి. నీకు దీపము ఆ వెలుగు ఇచ్చడానికి చూపెట్టడానికి ముందుకు పెట్టినటువంటి ఆ దీపస్తంభం మీద పెట్టబడినటువంటి జీవితం వలె ఉండాలి. అలసిపోవద్దు. తీర్మానం చేసుకుందాం ఈ సమయంలో, ప్రభా నాలో ఉన్న ప్రతి వ్యతిరేకతను మీరు కొట్టివేయండి, సమస్త బలహీనతను కొట్టివేయండి, నీ ఆత్మములు నింపండి ప్రభా, మమ్మల్ని స్థిరపరచండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా, నీ కనికరము దయచేయండి ప్రభా, మాకు అటువంటి తగ్గింపు దయచేయండి ప్రభా, మాకు అటువంటి మా ప్రభా మా తండ్రి నైనా తలాంతును మీరు మాకు అనుగ్రహించండి ప్రభా అని ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాకుండా ఆయన నిన్ను గొప్ప చేసి ఆశీర్వదించాలి అని అంటే నీవు ఆత్మయందు తీవ్రత కలిగిన వాడుగా ఉండాలి. తీవ్రమైన కోరికలు, తీవ్రమైన తిండి తీవ్రమైనటువంటి ఆలోచనలు, ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి, ఉద్రేకపరుస్తూ ఉంటాయి. స్టెరాయిడ్లతో మనుషులు ఊగిపోతూ ఉన్నారు. అది కాదు, దైవిక సంబంధమైనటువంటి కృప మనం ఆవరించాలి. ప్రభా, ఆత్మయందు నేను తీవ్రత కలిగి ఉండకు సహాయం చేయి. నేను ఓడవలేని దానిని నా కుమారుడైనటువంటి ఫీనిహాసు ఓడవలేకుండా ఉన్నాడు. ఆరోను మనవడు ఫీనిహాసు ఇటు తీసుకొని వెళ్ళి వ్యభిచరిస్తున్నటువంటి ఇద్దరిని పొడిచి చంపేశాడు. తెగులు ఆగిపోయింది. ఈరోజు తెగులు ఆగిపోయేంత తీవ్రత ఆత్మలో మనం కలిగి ఉన్నట్లయితే తప్పక దేవుడు మనల్ని గొప్ప చేయవాడుకున్నాడు. తన్మయం, తుళ్ళెంత, పులకెంత ఇవన్నీ కూడా ఒల్లిరుపులే. దీనివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం, ఇవన్నీ వాతప లక్షణాలు, అజీర్తి లక్షణాలు. ఇప్పటికన్నా మనం సరి చేసుకొని, ప్రభా నన్ను గొప్ప చేస్తానన్నారు, నాకు కావలసినటువంటి మా ప్రభా తగ్గింపును, దేవా నాకు కావలసినటువంటి మా ప్రభా ఆ తీవ్రతను, ఏమైతే మేము అనుగ్రహించావో ఆ తలాంతును నేను కాపాడుకుంటూ అడుగుల ముందుకు పెట్టకు నాకు నేర్పించండి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఆ దైవికమైనటువంటి సహాయం కొరకు మనం ప్రార్థిస్తామో దేవుడు తప్పక కృప చూపువాడై ఉన్నాడు. నీలో తలాంతు ఉందా? నీలో తగ్గింపు ఉందా? ఆత్మయందు తీవ్రత ఉందా? నాలుగోదిగా చూసినట్లయితే గొప్ప చేయాలి దేవుడు అని అంటే మనకు కావాల్సింది తాల్మితో ఉండాలి. అంటే ఓర్పుతో ఉండాలి. ఓర్పు తన క్రియను కొనసాగించబడేటట్టుగా మన జీవితాలు ఉండాలి. ప్రభా, నా పట్ల నువ్వు కలిగి ఉన్నటువంటి కనికరం కొరకు నీకు స్తోత్రం. ఇక నేను కూడా తాల్మితో, చాలా ప్రభా మా తండ్రి, ఓర్పుతో, సహనంతో, నిరీక్షణతో నీ వైపు నేను చూచుటకు, అడుగులు ముందుకు వేయుటకు నాకు శక్తి సామర్థ్యం ఈ ప్రభాని ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను ఈ సంవత్సరం గొప్ప చేయాలని ఆశీర్వదించండి. నన్ను గొప్ప చేయడానికి మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రం. నన్ను గొప్ప చేయడానికి మీరు ఇష్టపడుతున్నందుకు స్తోత్రం. అయితే నాకు ఆ తగ్గింపు జీవితం దయచేయండి.
తలాంతును దయచేయండి. ఆ తలాంతును అభివృద్ధి పరుచుకుని నాకు నేర్పించండి. ఆత్మ తీవ్రత కలిగిన వాడిగా ఉండడం సహాయం చేయండి. మా ప్రభా, మా తండ్రి, తాల్మితో బ్రతుకుట మాకు నేర్పించండి. 4వదిగా ఈ కృపలో నీ దయలో మమ్మల్ని వర్ధన చేసి దీవించండి ప్రభాని. నేడు ఒక శుభ తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యమును జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ సన్నిధి, నీ సహాయం అందరికీ మెండుగా అనుగ్రహించి, మా ప్రభా, మా తండ్రి, ప్రతి ఒక్కరూ తాల్మితో మా దేవా ఆత్మ తీవ్రత కలిగిన వారై తమ తలాంతను వృద్ధిపరుచుకుంటూ, మా ప్రభా, మా తండ్రి, తగ్గింపుతో నీకు అడుగులు ముందుకు వెళ్ళి నేర్పించి సహాయం చేయండి. కార్యక్రమాన్ని అందరినీ మీరు దీవించండి. ప్రత్యక్షంగా పరోక్షంగా సాగరిస్తే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. సంఘ పరిస్థితులన్నింటినీ కూడా మీరు క్షేమాభివృద్ధి అనుగ్రహించి ఆశీర్వదించమని కోరుతూ, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, అందరినీ కృపాన్ని జీవస్థలకు అప్పగిస్తూ, మీరే ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ, యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మ త్రియేక దేవుని జీవితం సదావరణతోడై నిశ్చయముగా ఆయన మనల్ని గొప్ప చేసి ఆశీర్వదించి సమస్త విషయంలో జయమించి ముందుకు నడిపించును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.